హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజుటి వీడియో వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ చేసి పెట్టారంటే మీరే సూపర్ మమ్ అయిపోవచ్చు. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బిస్కెట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చూడటానికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసేద్దాం మరి ఇది ఎలా చేయాలో. ఈ బిస్కెట్స్ని ముందుగా గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, షుగర్ పౌడర్ అండి, పంచదారని పొడి చేసుకున్నాను 1 కప్, అది కూడా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1/2 కప్పు 1/4 కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి తక్కువైనా పర్వాలేదు కానండి, ఎక్కువ కాకుండా చూసుకోండి. కరెక్ట్గా ఈ కొలతతో తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువైతే మాత్రం అవి విరిగిపోవటం, కొంచెం మాడిపోవటం, అలా డీప్ ఫ్రై చేసినప్పుడు అలా జరుగుతుంటాయి. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ అనేది కొంచెంగా వేసుకొని తీసుకోండి, కలుపుకోండి. చపాతీ పిండిలాగా పిండి అనేది గట్టిగా ఉండాలి. కొంచెం సరిపోతాయండి, వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా గట్టిగా టైట్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ఉండాలన్నమాట. ఈ పిండిని కొంచెంగా ముద్దలు తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఫస్ట్. వీటిలో నెయ్యి వేయటం వల్ల బాగా గుల్లగా వస్తాయండి బిస్కెట్స్. చాలా బాగుంటాయి. పిల్లలకు ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడుగుతారు. ఇదిగోండి, ఇలా మౌల్డ్స్ షేప్స్ దొరుకుతాయండి బయట మనకి మార్కెట్లో. ఇలా తీసుకొని షేప్స్ లేని వారి దగ్గర నేను ఇంకో విధంగా చూపిస్తానండి. ఇలా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్తో ఇలా సర్కిల్స్ లాగా చేసేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటాయి, చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయండి. ఇదిగో ఈ విధంగానే చేసుకోవాలి. వీటిని కొంచెం మందంగానే రుద్దుకోవాలండి. మరి చపాతీలాగా పల్చగా రుద్దితే బిస్కెట్స్ అంత బాగుండవండి. కొంచెం మందంగా ఉంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తానండి. ఇలా చపాతీలాగా రుద్దేసి చుట్టూ ఉన్న ఎక్సెస్ తీసేసి రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇట్లా చేసుకున్నప్పుడు మనకి వేస్ట్ అనేది వెళ్ళదు, ఇంకా ఎక్సెస్ అనేది తీసేసేది ఉండదు. ఇంక ఇలానే వేసేసుకోవచ్చు. డైమండ్స్ లాగా ఉంటాయి షేప్స్ చూడటానికి. ఇవి కూడా బాగుంటాయండి. ఇవి ఇంకా టైం కలిసి వస్తుంది, మనకి తొందరగా అయిపోతాయి చేసుకోవటం అనేది. కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉండటానికి ఆ షేప్స్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని అన్ని రకాలుగా చాలా బాగుంటాయి. ఇవైతే టైం సేవ్ అవుతుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కూడా షేప్స్ ఇలా వచ్చేసాయి మొత్తం. వీటన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. చూసారా ఎంత బాగున్నాయో అన్ని రకరకాలుగా షేప్స్. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని
హీట్ అయిపోయిందండి ఆయిల్, వేసేసుకుందాము. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో అసలు ఫ్రై చేయకూడదు. అలా చేస్తే పైన ఒక్కటే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అలాగే ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఈ కలర్ రాగానే తీసేయండి, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇవి ఫ్రై చేయగానే వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయి, చల్లారాక చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా మొత్తం బిస్కెట్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఫైనల్గా పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండటానికి, చూడగానే అట్రాక్టివ్గా ఉండటానికి ఇలా స్మైలీ లాగా చేశానండి. 2 లవంగాలు అలా గుచ్చేసి కింద స్మైలీ లాగా పెట్టేశాను. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగా వచ్చిందండి. ఫ్రై అయ్యాక కూడా చూడండి చాలా బాగుంది కదా. రెడీ అయిపోయాయండి బిస్కెట్స్. ఎంతో టేస్టీగా అండ్ అట్రాక్టివ్గా ఉండే బిస్కెట్స్ని చాలా ఈజీగా క్విక్గా చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీరే సూపర్ మామ్ అయిపోండి. మీకు ఎన్ని మార్కులు ఇస్తారో చూడండి మీ పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో తెలపండి. ఓకే అండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.